అట్లాగే కొన్నిటికి ఎల్ఆర్ఎస్ కూడా కట్టించుకున్నారు, అవును రెగ్యులరైజేషన్ కూడా చేశారు కదా. చేశారు. చేసిన తర్వాత కూలిస్తే ఇప్పుడు వాళ్ళు ఎట్లాగా ఎక్కడికి పోవాలి? నాశనం అవుతున్నది ఎవరు? LRS చేసిందే ప్రభుత్వం కదా. అది కదా, ఒక ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఇంకో ప్రభుత్వం ఎలా రద్దు ఇంకో ప్రభుత్వం కూల్చేస్తే ఎట్లాగా? కాబట్టి అక్కడ ఖచ్చితంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది. దాంతో ముందు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడి, ఫస్ట్లో ఎవరైనా మాట్లాడనుకోండి హైడ్రాకి, వీళ్ళందరూ కబ్జాకోరులు, వీళ్ళ మనుషుల కబ్జాకోరులు, అప్పుడు బీఆర్ఎస్ అంటే ఆ మాట అనేవాళ్ళు. కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ముందు. క్రమంగా ఎప్పుడైతే సాధారణ ప్రజల దగ్గరికి, మధ్యతరగతి ప్రజల దగ్గరికి వస్తుందో, ఇప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాను మనం కంట్రోల్ పెట్టవచ్చు, కానీ సోషల్ మీడియా కూడా ఉంది కదా, అవన్నీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కంటతడి పెడుతున్నటువంటిది ఆ మధ్యతరగతి మహిళలు వాళ్ళు మాట్లాడుతున్న చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎగువ మధ్యతరగతి మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తుంది, ఎందుకంటే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అక్కడ ఏం జరిగింది అన్నట్టు. ఇది ఎప్పుడైతే వస్తుందో పబ్లిక్లో అదేంటిరా అనే ఆలోచన వచ్చింది. ఇవాళ దీన్ని సమర్థిస్తే రేపు పొద్దున్న తనింటి పరిస్థితి ఏంటనే భయం వస్తుంది. దాని ఇంపాక్ట్ పబ్లిక్లో వచ్చినటువంటి ప్యానిక్ని ఇప్పుడు క్యాష్ చేసుకునే పని ఆటోమేటిక్గా బీఆర్ఎస్ చేస్తుంది. ప్రజా ప్రతిఘటనని తను క్యాష్ చేసుకుంటుంది. అది విమర్శలు ఊపందుకుంటున్నాయి. అందుకే సార్ ఒకటి, మొదట్లో మీరు అన్నట్టు ఎన్కన్వెన్షన్ మొదలెట్టినప్పుడు నోటీసులు ఇచ్చారు, తర్వాత కూడా కావూరి హిల్స్ వీటికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఈ అంటే మరి మూసీది దానికి సంబంధం లేదని అంటున్నారు, కానీ అక్కడ కొన్ని ఇళ్లకు మార్క్లు వేశారు సార్, డైరెక్ట్గా నోటీసులు ఇవ్వకుండా మార్క్స్ వేసి వీటిని కూలగొట్టేస్తామని చెప్పి 2-3 రోజుల్లో కూలగొడతామని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అనేది.